రేవంత్ సర్కార్ పై సంచలన వ్యాఖ్యలు చేశారు ఎంపీ లక్ష్మణ్. రాష్ట్రంలో తుమ్మితే ఊడిపోయే ముక్కులాంటి ప్రభుత్వం ఉందంటూ ఎద్దేవా చేశారు. పార్లమెంట్ ఎన్నికల్లోపు రాష్ట్ర రాజకీయాల్లో అనూహ్య మార్పులు ఉంటాయన్నారు. పార్లమెంట్ ఎన్నికల్లో ఓటమి భయంతోనే సీఎం రేవంత్ రెడ్డి నీచమైన భాషలో విమర్శలు చేస్తున్నారంటూ మండిపడ్డారు లక్ష్మణ్. కాంగ్రెస్ పార్టీ పరిస్థితి కుర్చీలో పడ్డ ఇలక మాదిరిగా మారింది. ఇంకా రేవంత్ రెడ్డి పరిస్థితి రేపు రాబో రోజుల్లో మరి ఇంకా దారుణంగా. ఇవాళ రేపు ఆ పరిస్థితి తెలంగాణలో రాదనే దానికి ఏమాత్రం కూడా మరి అనుమానం ఉండాల్సిన అవసరం లేదు. తీవ్ర ఆవేదన వ్యక్తం చేశాడు. మీరు ఒకసారి చూడండి ఆ వీడియో. సంవత్సరంన్నర కాలేదు, ఎవరో కాదు, ఆయన వీరభద్ర సింగ్ అంత ముందు ముఖ్యమంత్రి కొడుకు, ఇప్పుడు ప్రస్తుతం మంత్రి, ఆయన తల్లి పిసిసి అధ్యక్షురాలు. ఇది కాంగ్రెస్ దుస్థితి. నిన్న 9 మంది కాంగ్రెస్ కు తిరగబడి వ్యతిరేకంగా ఓటేశారు. ఈ కాంగ్రెస్ ఎంత దిగజారిందంటే మోదీ గారి యొక్క అభివృద్ధి మీద, మోదీ గారి పేదల సంక్షేమ పథకాల మీద, మోదీ గారు తీసుకున్నటువంటి సాధించే విజయాల మీద మాట్లాడటం లేదు. వారు మన ఒక ఎంపీ మాట్లాడతాడు, కర్ణాటక ఎంపీ, డిప్యూటీ సీఎం సోదరుడు, దక్షిణాది రాష్ట్రాలకు సపరేట్ దేశంగా మారాలి. అంటే ఇంత స్థాయికి దిగజారితే కూడా వాళ్ళు సోనియా గాంధీ, మల్లికార్జున ఖర్గే వారి మీద చర్యలు పూనుకోవటం లేదు. అంటే దేశాన్ని విడదీసేటువంటి కుట్రలు మాటలు మాట్లాడుతుంటే ఇవాళ కర్ణాటకలో ఒక రాజ్యసభ సభ్యుడు గెలిచారు, నజీర్ హుసేన్ అని, రెండోసారి. ఆ గెలిచిన అభ్యర్థిని పట్టుకొని పాకిస్తాన్ జిందాబాద్ అనే నినాదాలు ఇస్తా ఉంటే ఏ స్థాయికి దిగజారిందో కాంగ్రెస్ పార్టీ ఆలోచించి ఈ ఎన్నికల సమయంలో అంటే పాకిస్తాన్ వంత పాడేటువంటి కాంగ్రెస్ పార్టీ ఆ సభ్యులు నినాదాలు ఇస్తుంటే చర్యలు తీసుకుంటే లేరు, ఉపేక్షిస్తున్నారంటే కాంగ్రెస్ వైఖరి ఏంటి? కాంగ్రెస్ అధిష్టానం యొక్క ఆలోచన ఏంటి? కమ్ వాట్ మే మోదీ రాకూడదు అని తప్పితే ఇతరత్ర లేదు. మీకు అసలు ఎజెండా లేదు, విధానం లేదు. బ్యాంక్ కరప్ట్ అయినారు ఇవాళ మీరు. మోదీ గారు మిమ్మల్ని యాత్రలో కూడా మొత్తం ప్రచారంలో కూడా మేము 10 years లో ఈ రాష్ట్రాన్ని కూడా చేసినటువంటి అభివృద్ధి ఏ రకంగా దాదాపు 10 లక్షల కోట్లు మోదీ ప్రభుత్వం ఇచ్చింది. మీ యూపీ హయాంలో మీరు కేసీఆర్ కలిసి ప్రభుత్వాలు ఉన్నారే, తెలంగాణకి ఇచ్చింది ఎంతనో మేము సవాల్ చేస్తున్నాం. ఆంధ్రప్రదేశ్ చెప్పండి, తెలంగాణ సంగతి ఇచ్చిపెట్టండి ఎంత చేశారు. ఇవాళ మేము అన్ని కూడా యాత్రలో ఈ అంకెలతో వివరిస్తుంటే దాని మీద స్పందన లేదు. రేవంత్ ప్రభుత్వంపై సంచలన వ్యాఖ్యలు చేశారు ఎంపీ లక్ష్మణ్. రాష్ట్రంలో తుమ్మితే ఊడిపోయే ముక్కులాంటి ప్రభుత్వం ఉందంటూ ఎద్దేవా చేశారు. అలాగే పార్లమెంట్ ఎన్నికల్లోపు రాష్ట్ర రాజకీయాల్లో అనూహ్య మార్పులు ఉంటాయంటూ కూడా చాలా కీలక వ్యాఖ్యలు చేశారు. రైట్, ఇక ఓవరాల్ గా డీటెయిల్స్ తెలుసుకుందాం మా ప్రతినిధి శ్రీచరణ్ అడిగి. శ్రీచరణ్. గాయత్రి, ఈ రోజు ఓబీసీ మోర్చా జాతీయ అధ్యక్షులు అలాగే రాజ్యసభ ఎంపీ డాక్టర్ కె లక్ష్మణ్ సంచలన వ్యాఖ్యలు చేశారు ప్రెస్ మీట్ లో. ప్రధానంగా కాంగ్రెస్ పార్టీ పైన ఆయన విరుచుకుపడ్డారు. తెలంగాణలో తుమ్మితే ఊడిపోయే ప్రభుత్వం లాగా కాంగ్రెస్ ఉంది అని, అలాగే కాంగ్రెస్ హామీల విషయంలో కూడా అగమ్య గోచరంగా ఉందని ఆయన ప్రధానంగా ఆ ప్రెస్ మీట్ లో ప్రస్తావించారు. దానితో పాటు తెలంగాణ మంత్రుల భాష చాలా ఘోరంగా ఉంది, అసలు కాంగ్రెస్ పార్టీ అతి త్వరలో మునిగిపోయే పార్టీ అని కూడా ప్రధానంగా ఆయన ప్రస్తావించారు. దానితో పాటు బీజేపీ తలపెట్టిన విజయ సంకల్ప యాత్ర గురించి కూడా ఆయన ప్రధానంగా ప్రస్తావించారు. బీజేపీ విజయ సంకల్ప యాత్ర జగన్నాథ రథయాత్ర లాంటిదని కూడా ఆయన ప్రధానంగా ప్రెస్ మీట్ లో ప్రస్తావించారు. అయితే ఢిల్లీలో ఉన్న కాంగ్రెస్ కు దేశం మొత్తము దేశవ్యాప్తంగా కాంగ్రెస్ పార్టీ, దేశంలో ఉన్న కాంగ్రెస్ పార్టీకి తెలంగాణ రాష్ట్రమే ఏటీఎం లా మారిందని, ఇక్కడి నుంచే డబ్బ సంచులు కూడా ఢిల్లీకి వెళ్తున్నాయని కూడా ఆయన ప్రధానంగా ఈ ప్రెస్ మీట్ లో ప్రస్తావించారు. ప్రధానమంత్రి మోడీని ఓడించాలని అన్ని పార్టీలు కాంగ్రెస్ గొడుగు కిందికి వచ్చినా కూడా ఎలాంటి సమన్వయం కూడా చేయలేకపోయింది. ఇక పార్లమెంట్ ఎన్నికల తర్వాత అన్యాయంగా ఎలాంటి పరిణామాలన్నా మారవచ్చు అని కూడా ఆయన ప్రధానంగా ప్రస్తావించారు. దానితో పాటు బీఆర్ఎస్ పైన కూడా ఆయన విరుచుకుపడ్డారు. బీఆర్ఎస్ ఒక్క సీటు కూడా గెలవదు, బీఆర్ఎస్ పార్టీది ముగిసిన చరిత్ర అని కూడా ఆయన ప్రధానంగా ప్రస్తావించారు. మరోసారి కూడా ఆయన త్వరలో కాంగ్రెస్ మునిగిపోయే పార్టీ అని కూడా ఆయన ప్రెస్ మీట్ లో ప్రధానంగా ప్రస్తావించారు. తాము గెలిచే గుర్రాలనే బరిలోకి దింపుతామని కూడా ఆయన ప్రధానంగా ప్రస్తావించారు. నోటి దురుసుతో మాట్లాడితే ప్రజలు త్వరలో కర్ర కాల్చి వాత కూడా పెడతారు అనేది కూడా
ఆయన ప్రధానంగా ఆయన ప్రెస్ మీట్ లో ప్రస్తావించారు. అయితే దానితో పాటు ఆయన పలు ప్రభుత్వ పథకాల పైన కూడా ఆయన ప్రధానంగా ప్రస్తావించారు. 2 మాసాలైనా ఇప్పటి వరకు రైతు రుణమాఫీ ఊసే లేదు. అలాగే దానితో పాటు కాంగ్రెస్ పార్టీ 6 గ్యారెంటీలతో గారడి చేసి గెలిచిందని కూడా ప్రధానంగా ఆయన ప్రస్తావించారు. పథకాల అమలుకు షరతులు వర్తిస్తాయి అని ప్రధానంగా కాంగ్రెస్ చెబుతుంది అని కూడా ఆయన ప్రధానంగా ప్రస్తావించారు. ఆయన 2-3 సార్లు కూడా ఈ ప్రస్తావన తీసుకొచ్చారు. పార్లమెంట్ ఎన్నికల లోపు అన్యోన్య మార్పులు ఉంటాయి. మార్పులో భాగంగా కాంగ్రెస్ గెలిచి బీఆర్ఎస్ ఎన్నికల్లో బీఆర్ఎస్ ప్రభుత్వం పైన ఉన్న వ్యతిరేకతతోనే కాంగ్రెస్ గెలిచింది తప్ప ప్రత్యేకంగా కాంగ్రెస్ గెలిచిందంటూ లేదు కూడా అని కూడా ప్రధానంగా కూడా ప్రస్తావించారు. అయితే బీఆర్ఎస్ ని కూడా ఆయన టార్గెట్ చేశారు. ఓడిపోయామనే అక్కస్సు తోనే స్థాయిని మరిచి బీజేపీని కూడా విమర్శిస్తున్నారని కూడా ఆయన ప్రధానంగా ప్రస్తావించారు. సీఎం రేవంత్ రెడ్డి హోదాను మరిచి మరీ నీచంగా మాట్లాడుతున్నారు అని కూడా ఆయన ప్రెస్ మీట్ లో ప్రస్తావించారు. బీఆర్ఎస్ పార్టీ నిస్సహాయ స్థితిలో ఉంది. ఆ పార్టీ నుండి పోటీ చేయడానికి కూడా ఎవరు ముందుకు రావడం లేదు అని కూడా ఆయన ప్రెస్ మీట్ లో ప్రధానంగా ప్రస్తావించారు. త్వరలో తెలంగాణ రాజకీయాలు కూడా చాలా రసవత్తరంగా మారబోతున్నాయి అని కూడా ఆయన ప్రస్తావించారు. విజయ సంకల్ప యాత్రకు ప్రజలందరూ కూడా ఘన స్వాగతం పలుకుతున్నారు. ఎక్కడ వెళ్ళినా కూడా ఊరు, గ్రామం, జిల్లా, పట్టణం, మండలం అన్ని ఏ చోటుకు వెళ్ళినా కూడా బీజేపీకి ప్రస్తుతం బ్రహ్మరథం పడుతున్నారని కూడా ఆయన ప్రస్తావించారు. రాజస్థాన్ లో ఆయన మరో అంశం ప్రస్తావించారు. రాజస్థాన్ ప్రజలు కాంగ్రెస్ కి కర్రు కాల్చి వాత కూడా పెట్టారని కూడా ఆయన ప్రధానంగా ప్రస్తావించారు. అయితే తాము కూడా కేసీఆర్ లాగే కాంగ్రెస్ చేతిలో కూడా మోసపోయాము అని ప్రజలు కూడా ఇప్పుడు ప్రస్తుతం రాష్ట్రంలో బాధపడుతున్నారని కూడా ప్రధానంగా ప్రస్తావించారు. దీంతో పాటు హిమాచల్ ప్రదేశ్ లో నిన్న జరిగిన సంఘటన పైన కూడా ఆయన ప్రస్తావించారు. హిమాచల్ ప్రదేశ్ లో అధికార ప్రతినిధికి ప్రజలు వ్యతిరేకంగా ఓటు వేసి ఓడించారు తప్ప అక్కడ ఈ బీజేపీ వెనకాల ఎలాంటి కుట్రలు లేవు. అక్కడ హిమాచల్ ప్రదేశ్ లో ప్రజలు కాంగ్రెస్ ప్రభుత్వం పట్ల వ్యతిరేకత ఉండడంతోనే అక్కడ రాజ్యసభ ఎన్నికలకు సంబంధించి క్రాస్ ఓటింగ్ జరిగిందని కూడా ఆయన ప్రధానంగా ప్రస్తావించారు. సో ఇప్పటికీ తెలంగాణ రాష్ట్రము అప్పులో ఊబిలో ఉందని తెలిసి కూడా కాంగ్రెస్ ఇన్ని హామీలు ఇచ్చింది. ఇప్పుడు ఈ హామీల పరిస్థితి ఏంటి? ప్రతి ఒక్క హామీ కూడా ఒక షరతు పెడుతుంది అని కూడా ఆయన ప్రెస్ మీట్ లో ప్రధానంగా ప్రస్తావించారు. అయితే ఇంకొక సెన్సేషన్ కామెంట్స్ కూడా చేశారు ఆయనే. ఇటు చోటా మోటా లీడర్లతో పాటు పెద్ద స్థాయి లీడర్లు కూడా తమ బాధలు అధిష్టానానికి మొరపెట్టుకుంటే కూడా వినట్లేదని స్వయాన తమకు కాంగ్రెస్ నేతలే చెప్పుకుంటున్నారని కూడా, దాంతో పాటు బహిరంగంగానే వివిధ ప్రెస్ మీట్లలో కూడా కాంగ్రెస్ నాయకులే అంటున్నారని కూడా ఆయన ఈ రోజు జరిగిన ప్రెస్ మీట్ లో చాలా సంచలన వ్యాఖ్యలు చేశారని మనము చెప్పుకోవాలి. గాయత్రి, శ్రీచరణ్ ఆయన ఇంకొక మాట కూడా అన్నారంటే పార్లమెంట్ ఎన్నికల్లోపు తర్వాత కూడా పరిణామాలు మారొచ్చు అని. అంటే ఎవరైనా పార్టీ మారే అవకాశం ఉందనుకుంటున్నారా? లేదంటే ఇతర రాష్ట్రాల్లో మనం చూస్తున్నాం వేరే పార్టీలో ఉన్న ఎమ్మెల్యేలు వీళ్ళ పార్టీలో జాయిన్ అవ్వడం, వీళ్ళు అధికారంలోకి రావడం, అలాంటి పరిణామాలు ఏమైనా జరుగుతాయనుకోవచ్చా? దీని మీద ఈ ఇష్యూ మీద మనము పలుమార్లు చర్చించుకున్నాము. గతంలో కూడా కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడినప్పటి నుంచి కూడా పలు రాజకీయ పార్టీల నాయకులు సంచలనాత్మక వ్యాఖ్యలు చేశారు. డిసెంబర్ లో, జనవరిలో కూడా 6 నెలల్లో ఈ ప్రభుత్వం కొలాప్స్ అవుతుంది, కుప్పకూలిపోతుంది, పార్లమెంట్ ఎన్నికల తర్వాత ఎలాంటి సంచలనమైన నమోదు కాబోతుంది అని కూడా ప్రధానంగా అపోజిషన్ పార్టీస్ కాంగ్రెస్ పార్టీ పైన ఆరోపణలు చేస్తున్నాయి. అయితే దీనికి కూడా రాజకీయ విశ్లేషకులు ఒక స్పెక్యులేటివ్ గా ఏమంటున్నారంటే బీజేపీ ఇక్కడ రాబోయే పార్లమెంట్ ఎన్నికల్లో బీజేపీకి ఇక్కడ 8 సీట్లు వస్తే 8 పార్లమెంట్ ఎన్నికల్లో 8 సీట్లు గెలుచుకుంటే ఖచ్చితంగా ఇక్కడ ప్రభుత్వం కూల్చివేయబడుతుంది అని కూడా ఒక స్పెక్యులేటివ్ గా మాట్లాడుతున్నారు. అలాగే దానితో పాటు కర్ణాటక విషయంలో కూడా ప్రధానంగా కర్ణాటకలో సంఖ్యాబలం వారికి ఎక్కువనే ఉంది. అక్కడ కాంగ్రెస్ పార్టీకి దాదాపు 60 మంది సభ్యులు సంఖ్యాబలం ఉన్నప్పటికీ కూడా మరో ఏకనాథ్ షిండే ఉద్భవిస్తాడు పార్లమెంట్ ఎన్నికల తర్వాత అని కూడా అక్కడ మాజీ ముఖ్యమంత్రి కుమారస్వామి కూడా సంచలన వ్యాఖ్యలు చేశారు. సో ఇప్పుడు ఈ రోజు డాక్టర్ కె లక్ష్మణ్ చేసిన వ్యాఖ్యలు కూడా సిమిలర్ గా ఒక పోలిక ఉన్నట్టే అనిపిస్తుంది. పార్లమెంట్ ఎన్నికల తర్వాత రాష్ట్ర రాజకీయ సమీకరణాలు ఎలా మారబోతున్నాయి, ఏం జరగబోతున్నాయి అనేది ప్రస్తుతము ఎంటైర్ స్టేట్
తో పాటు ఇటు పొలిటికల్ పార్టీస్ కూడా చాలా క్యూరియస్ గా వెయిట్ చేస్తున్నాయి. కాంగ్రెస్ పార్టీ అయితే ఇప్పటికీ కూడా ఒకటే ఆరోపిస్తుంది, బీజేపీ బీఆర్ఎస్ ఇద్దరు చీకటి ఒప్పందం కుదుర్చుకొని బయటికి వచ్చి నువ్వు నన్ను తిట్టాలి నేను తిట్టాలి అన్న చందన తయారయ్యారని నిన్న స్వయంగా చేవెళ్ల సభలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కూడా ప్రస్తావించారు. లోపల మంచి అండర్స్టాండింగ్స్ తో ఉన్నాయి బీజేపీ బీఆర్ఎస్ అని చెప్పేసి కూడా ముఖ్యమంత్రి పదే ప్రస్తావిస్తున్నారు. దాన్ని ఇటు బీజేపీ నేతలు కూడా తిప్పికొడుతున్నారు. మాకు బీఆర్ఎస్ కి ఎలాంటి సంబంధం లేదు. బండి సంజయ్ అయితే విజయ సంకల్ప యాత్రలో ఒక సంచలనమే చేశారు. ఆయనే అందరి చేత ప్రజలందరి చేత చెప్పులు తీసి ఈ చెప్పు చూడండి, ఎవరైనా బీఆర్ఎస్ బీజేపీ పొత్తుందంటే ఈ చెప్పులు చూపెట్టండి అని కూడా ఆయన సంచలనంగా వ్యాఖ్యలు చేశారు. అనంతరం కూడా బీజేపీ అధ్యక్షులు కిషన్ రెడ్డి కూడా ప్రస్తావించారు, మాకు ఎవరితోనూ పొత్తు లేదు, మేము ఎవరితోనూ పొత్తు పెట్టుకోమని అని కూడా ఆయన ప్రస్తావించారు. కానీ ప్రధానంగా జరుగుతున్న చర్చ ఏంటంటే పార్లమెంట్ ఎన్నికల తర్వాత అన్యోన్య పరిణామాలు సంభవించబోతున్నాయి అనేది కూడా ఒక స్పెక్యులేటివ్ నరేషన్ నడుస్తుంది. దీనిపైన ఇది ఒక రకంగా చెప్పాలంటే ప్రీమెచ్యూర్ బేబీ అన్నట్టే మనం చెప్పుకోవాలి. గవర్నమెంట్ ఫామ్ అయి చేస్తే హార్డ్లీ 80 days అవుతోంది. ఇప్పుడిప్పుడే గవర్నమెంట్ కొత్తగా ఫామ్ అయింది కాబట్టి ఒక వర్గం ఏమంటుంది అని అంటే లేదు 5 years గవర్నమెంట్ ఉంటుంది, అలాంటిది ఏం లేదు, ఇది కావాలని ఒక పుకార్లు కాంగ్రెస్ ప్రభుత్వాన్ని పలసన చేయడానికే ఇలాంటి వదంతులు పుట్టిస్తున్నారని కూడా అంటున్నారు. మరి ఏం జరగబోతోంది పార్లమెంట్ ఎన్నికల తర్వాత అనేది మనం వేచి చూడాలి. గాయత్రి. రైట్ శ్రీచరణ్, థ్యాంక్ యూ. తెలంగాణకి ఇచ్చిన ఎత్తనం నేను సవాల్ చేస్తున్నాం. ఆంధ్రప్రదేశ్ చెప్పండి, తెలంగాణ సంగతి ఇచ్చిపెట్టండి, ఎంత చేశారు. ఇవాళ మేము అన్ని కూడా యాత్రలో ఈ అంకెలతో వివరిస్తుంటే దాని మీద స్పందన లేదు. ప్రజల దృష్టి మళ్లించడానికి కులము